హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పుల్లగూర ఎట్లా చేయాలో చూపిస్తున్నాను ఆంధ్ర స్టైల్లో. గోంగూర బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, నేనైతే ఒక 12 పచ్చిమిర్చి, ఒక 3 టమోటాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో గోంగూర, పచ్చిమిర్చి, టమోటాలు, కొంచెం దానికి తగ్గట్టుగా చిటికెడంత ఉప్పు సగినంత, ప్లస్ కొంచెం చిటికెడంత పసుపు వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. అంటే లైక్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చూడండి మగ్గుతుంది. అట్లా నేను ఎంత వేసానో చూడండి. క్వాంటిటీ అవి మాత్రం ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. అండ్ వాటర్ మాత్రం ఒకవేళ పెద్ద గ్లాస్ అయితే కనుక ఒక హాఫ్ గ్లాస్కి, లేదంటే చిన్న టీ గ్లాస్ అయితే కనుక 1.5 గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దురాగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఇట్లా మగ్గిందండి చూడండి. మగ్గిన తర్వాత దీన్ని బాగా పప్పు గుత్తి వేసి వెనుపుకోవాలి. వెనిపి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పోపు వేసుకోవాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు అంటారు కదా, మా సైడ్ అయితే తెల్లగడ్డలు అంటారు, మీరేమంటారో తెలీదు. తెల్లగడ్డలు అయితే కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి, ఒక 3 or 4 అట్లా వేసి పోపు వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే గోంగూర ఆయిల్ కొంచెం మగ్గినట్టుంటే బాగుంటుంది. అండ్ ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి, లైక్ ఎర్రగా వచ్చేటట్టు, బాగా ఎర్రగా కాదు, లైక్ నేను ఎట్లా వేపానో చూడండి. సో అట్లానే వేగాలి. వేగిన తర్వాత నేను ఏదైతే పప్పు గుత్తితోటి వెనిపి పక్కన పెట్టుకున్నానో అది తీసి దీంట్లో వేయాలి. దాంట్లో కూడా చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసేసి పచ్చి అట్లానే వేసేసుకున్నాండి, బాగుంటుంది టేస్ట్కి తినడానికి. ఇప్పుడు అదిగో నేను వెనిపి పెట్టుకున్నది ఇట్లా లైక్ తాలింపులో వేసేసేయాలి. వేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం ఏదైతే బౌల్లో నేను వెనుపుకున్నానో దాంట్లో ఒక చుక్క వాటర్ పోసి ఆ వాటర్ తోటి అట్లా దాన్ని బౌల్ అంతా క్లీన్ చేసినట్టుగా అట్లా అనేసి ఆ వాటర్ దీంట్లో పోయాలి. పోస్తున్నాను చూడండి. అట్లా పోసుకొని బాగా గంటితో తిప్పుకోవాలి. గంటితో తిప్పుకున్న తర్వాత సిమ్లో పెట్టేసేయాలి, మీడియం ఫ్లేమ్లో కూడా అవసరం లేదు. సిమ్లో పెట్టేసి బాగా కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం సేపు అంటే ఒక 2 to 5 minutes బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి బాగా మగ్గనిస్తాను చూడండి. ఇట్లా మూత పెట్టే ముందుగా నేను కొత్తిమీర వేసానండి. దాంట్లోకి కొత్తిమీర వేసి దానిపైనే మగ్గేటప్పుడు దాని తర్వాత కంప్లీట్గా మొత్తం